శుభముహూర్తము అన్నారు. చట్టామణిలోనే ఉంది. ఏంటి స్వర్గము అంటే చాలా మంది రాజమేషు బియాని కాంబోలేరు బియాని చూపించండి. నక్షత్రాలు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మన సీతారామ కళ్యాణ మహోత్సవం సందర్భంగా 56వ వార్షిక సందర్భంగా ఇక్కడ కోదండరామాలయం దగ్గర కళ్యాణం జరుపుటకు పెద్దలు నిశ్చయించారు. ఆ కార్యక్రమానికి మా కోదండరామ యువజన సంఘం, మా కోదండరామ మహిళా సంబంధం, మా కోదండరామ సంఘం అందరూ వచ్చి ఇక్కడ కళ్యాణం కలిచెట్టి బంగారరాజు మంగతయ్యారు దంపతులు కళ్యాణం చేసి బ్రహ్మాండంగా ఇక్కడ ఈ రోజు ఒక 500 మంది సంవత్సరంలో ఇక్కడ కళ్యాణం జరుగుతుందండి. రోజు ప్రతిరోజు కూడా 8 గంటల నుంచి సత్కార కార్యక్రమాలు జరుగుతాయండి. మీరే ముక్కోటి దేవతలు.
స్వామి అమ్మ కోలాట బృందం ఏంటండి స్వామి దగ్గరికి వెళ్ళండి. స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం శ్రీదేవమ్మకు స్వాగతం శ్రీదేవమ్మకు స్వాగతం గోవింద 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 గోవిందుడే గోవింద గోవింద గోవిందుడే గోవింద 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 గోవిందుడే గోవింద గోవింద గోవిందుడే. మరి ఎవరి స్థానాల్లో వారు కూర్చోండి. తలంబ్రాలు వేసిన వారు బయటకు వచ్చి ₹11 వేసి అక్కడ అందరూ ఒక్కసారి ఆ కుబేరుని మోటిని చూసి నమస్కారం చేసుకోండి. ఇంటికి పట్టుకెళ్తాను ఉండి స్వామివారి కళ్యాణానికి కొంత ధనం సమర్పించుకుంటున్నాం. మరి మరి ఓల భాస్కర్ గారు వారి ఇంటి పేరు పట్టుకోండి సరే పట్టుకోండి. నారాయణమూర్తి ఓ నారాయణమూర్తి లక్ష్మీ వల్లభ లక్ష్మీ వల్లభ పద్మావతీనాథ పద్మావతీనాథ తిరుమల వాస ఇరేలు మంగాపతి ఓ అలివేలు మంగాపతి నీ యొక్క కళ్యాణ సేవ నిమిత్తముగా నీ యొక్క కళ్యాణ సేవ నిమిత్తముగా నీవు మాకు ప్రసాదించిన ఎంచుకొనుచున్నాము తండ్రి. ఇందుకు గాను మాకు మా కుటుంబం వారికి వారికి మా రాష్ట్రం వారికి మా దేశం వారికి మా రాష్ట్రం వారికి మా దేశం వారికి ఈ 14 బాయిలోనే పల్లి పలికే బాయిలోనే పల్లి పలికే బండసారం శిలనొదిలే బాయిలో
మంత్రులుగా ఉన్న నాడే రామదాసు రాముని గుడి కట్టెనుగా. తొలి కుతుబ్ షాహి ప్రేమ ప్రేయసికి చిహ్నంగా భాగమతి పేర భాగ్య నగరము నిర్మించెనుగా. నవాబులు నిర్మించిన నగరములుంటూ, నవాబులు నిర్మించిన నగరములుంటూ, కులమతాల పడవలు మనకెందుకురన్నా, ఇంకెందుకురన్నా. మహారాజుగా కులమ అన్నయ్య, నసీరు అన్నయ్య, ముందుల కన్నయ్య, మన రోజు మనకుంది మన్నయ్య. దుడ్డు కావాలన్నాడు దుబాయ్ నన్ను పంపాడు. ఫ్రిడ్జ్ టీవీ కొంటానే పైసలు పంపిమన్నాడు. సోఫా సెట్ కొంటానే సొమ్ములు పంపిమన్నాడు. డబ్బులు కాటుకుంటానే డబ్బులు పంపిమన్నాడు. ఇవన్నీ పెట్టాలంటే ఇల్లు కావాలన్నాడు. ఈస్ట్ వెస్ట్ లో కొంటానే ఇంకా పంపిమన్నాడు. సాలిడ్ గా సెటిల్ అయ్యామంటూ బోలెడు ఆశతో ఫ్లైట్ దిగితే ఈస్ట్ వెస్ట్ ఇంటిలో నా డబ్బులు కాటు పెట్టు పైన సెకండ్ సెటప్ చూసి నేను అప్సెట్ అయ్యాను. ఇల్లాని బావనిస్తావా అప్పు సెట్ చేసి తీసుకొస్తాను. ఇల్లాని బావనిస్తావా దుబాయ్ సెంటు బుడ్డిలోన ముంచుకొస్తాను. మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే. రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. రాయ రాయ పిల్ల రంగుల రాట్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా. రాను రాను ఉప్పలగా రంగుల రాట్నం ఎక్కించి నన్నాగం జతబడతా. అందుకే రాను నే రాను, రాను గాజాతర రాను, రాను నేనాగంగాను, రాను గాజాతర నేను, రాను నేనాగంగాను. ఇంకోటి ఇస్తావా మళ్ళీ? నల్లగొండ నరుసు పోతాము పాయ గురుసు, ఈ కొరకు చేస్తా ఎంతైనా కరుసు. నా చెరుకులోని పరసు పానేసుకుంది మనసు, నిమ్మడకేస్తా బంగారు గొలుసు. నల్లగొండ నరుసు పోతాము పాయ గురుసు, ఈ కొరకు చేస్తా ఎంతైనా కరుసు. నా చెరుకులోని పరసు పానేసుకుంది మనసు, నిమ్మడకేస్తా బంగారు గొలుసు. వద్దు దాటి ముద్దిస్తావా, వద్దు వాడు గుడికి తస్తడు. అర్ధరాత్రి ఆటకు అనుమతిస్తాయి పూటకు, ఆ పిల్ల నీ చొరవ బాగున్నదే. పాకు చితల పాకు డాము డోము గయా, ఉస్కలికల లాలు చత తెక్కినకల గయా. ఆడు బిడ్డ ఆడు అయ్యముండి తాడు, డబ్బులిస్తాడు ఆడు 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 తింటున్నాడు. ఓ పిల్ల పోతే మళ్ళీ రాదు ఏడు, వస్తే ఎవడుంటాడే నీకు తోడు. అయ్యో ఆడు ఆడు చెందులాడు, ఓ పిల్ల పోతే మళ్ళీ రాదు ఏడు. మనం కింద ఉండాలి, మనం పైకి ఎక్కకూడదు, మనం కింద ఉండాలి. ఈ పిల్లలందరికీ కూడా మధ్యపర మీరిద్దరూ చక్కగా కలిపి డ్యాన్స్ చేశారు కాబట్టి డ్యాన్స్ చేసిన పిల్లలందరికీ కూడా మధ్యపరగా మరి గురుమూర్తి గారికి ఏమిద్దాం? హలో
బాబు రామకృష్ణ ఎన్ని జారిపోతుందంటే జనం చచ్చిపోతారా. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మరి ఈ ఆలయం నిర్మించి 56 సంవత్సరాలు అయిందండి. ఈ 56వ సంవత్సరం ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మన లోకల్ పిల్లలతోటి, మన వీధిలో పిల్లలు, మన ఊరు పిల్లలు వీళ్ళంతా కూడా డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. చక్కగా పిల్లలు ఇందులో పార్టిసిపేట్ చేశారు. అలాగే 7వ తారీఖున గొప్పగా అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది. ఈ అన్న సమారాధన కార్యక్రమంలో సుమారుగా ఒక 5,000 మంది వరకు కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ అన్న సమారాధనకి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు పాలు పంచుకొని, అలాగే ఈ అన్న సమారాధన కార్యక్రమంలో సేవ చేసి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా కమిటీ సభ్యులు, గ్రామంలోని యువకులు, యువత, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కూడా ఈ అన్న సమారాధనలో, ఆడవారు ప్రతి ఒక్కరు కూడా ఈ అన్న సమారాధనలో పాలు పంచుకొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నామండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన పెంటపాడు మండలం పత్తిపాడు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ కోదండ రామాలయం గుడి వద్ద 56వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకున్నాము. మొన్న 5 రోజుల క్రితం శ్రీరామ నవమి కళ్యాణం జరపబడింది. ఈ రోజు 5వ రోజు కావున పవలింపు సేవ జరుపుకుంటున్నాం. మా వీధిలో మొత్తం మహిళలందరూ కలిపి దంపతి తాంబాలు ఇచ్చుకొని, మహిళలందరికీ తాంబాలు ఇచ్చుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. అంతకంటే జోష్గా మేము మంచి మంచి సాంగ్ ముందు ప్రదర్శిస్తాం. థ్యాంక్ యూ. మాకు ఇది చక్కటి అవకాశం ఏంటి, సీతారాముల మహోత్సవ ఆలయ కమిటీ పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేసుకున్నాం. మా పాలకాలను ఆస్వాదించి మరి మధ్యపారం గారు 200 కానుక
అలనాటి బ్లాక్ అండ్ వైట్ ఆ జానపద రికార్డుని మీ ముందు చూపించాలి, ప్రదర్శించాలని పాతని ఒక కొత్త మలుపులో తీసుకురావడం కాదు. చేతిలో పేకున్న ప్రతి ఒండి చేతకానుడల్ని చూస్తారు, తీసి పారేయొద్దు జూదాన్ని, ధర్మరాజంతో వాడాడే భారతం జూదం వల్లే మరుపే తిరిగి ఎదిరింది. వాళ్ళకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడా తప్పు కాదా? చుక్కకైనా ముక్కకైనా సంఖ్యలేస్తే తప్పు కాదా? పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు చడిపిస్తే, మానవతుల మాంగళ్యం మరుగ గలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి, మాతృభూమి నుదుటిపై నెత్తుడి తిలకం దిద్దిన మహావీరుడు, సార్వభౌముడు. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ఒక లైలా కోసం తిరిగాను దేశం. ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా సయ్యారే సయ్య నేనే రాన్నయ్యా, భయ్యా రే భయ్య తమ్ముళ్ళు మీరయ్యా. అరే సయ్యారే సయ్య నేనే రాన్నయ్యా, భయ్యా రే భయ్య తమ్ముళ్ళు మీరయ్యా. గిల్లి గిల్లి కజ్జాలు గిరగికి ఉన్నావు నీ పలుకుబడాయి, కాచతకు పడాయి. తోటి రాగం పాడుతుంటే నచ్చతోయి, దాని పేరు హల్లావి తగదిన తగదిన తందానా. మరి మా కళలు అంతరిస్తున్న సందర్భంలో వారందరికీ అసలు నిజంగా ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. మరి గవర్నమెంట్ వారు, పోలీసు వారు మీరందరూ ఆలోచించాలి. కళలకు అంతరాయం కలిగించకుండా ఈ ప్రోత్సాహం నచ్చించి మరి ఈ కార్యక్రమాలను ఎంతో దిగ్విజయంగా ముందరకు కొనసాగిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. ప్రజలందరికీ కూడా, పిల్లలకి, మహిళలకు, పెద్దలకు అందరికీ పేరు పేరు అనేక ధన్యవాదాలు. ఇంత చక్కగా ఇప్పటి వరకు ఉండి మా ప్రోగ్రాం ఎంతో దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి అనేక ధన్యవాదాలు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మా యొక్క కళాకారుని ప్రోత్సహించడం, ఇంత చక్కగా ప్రోగ్రాం పెట్టడం, ఈ రకంగా ఉన్న కమిటీలు మాకు సహకారం ఉండడం వల్ల ఈ రోజు కళ అనేది ఇప్పుడే నిలిచి ఉందండి. దానికి ఎంతో సంతోషపడుతున్నాం. నాకు అన్నయ్య గారు చాలా అక్కడ దుర్గం తల్లి కూడా 3-4 రోజుల సంబరంలో ఊరేగి ప్రోగ్రాం పాల్గొన్నాను. తర్వాత అన్నయ్య గారు ఇక్కడ 6 సంవత్సరాల క్రితం కరోనా ముందు ప్రోగ్రాం పెట్టారు. తన మధ్యలో అనివార్య కారణం కుదరలేదు, పెట్టకపోయారు. మళ్ళీ ఈ సంవత్సరం పెట్టారు. వారికి మధ్యపాలెం అన్నయ్య గారు, మేము మధ్యలో అండి. ఆ ఇండిపెండెంట్ పరంగా అది అభిమానం ఉంటుంది కదండి. ఆ అభిమానంతో ఎంతో ఆదరంగా అన్నయ్య గారు అభిమానించి, అలాగే అన్నయ్య గారితో పాటు కమిటీ అందరూ కూడా ఆదరించి అభిమానించి మాకు ఇంత చక్కగా ప్రోత్సహించి ప్రోగ్రాం ఇచ్చినందుకు అందరికీ పేరు ధన్యవాదాలు. రికార్డింగ్ డాన్స్ సరైన అవగాహన లేకపోవడం వల్ల, కొంతమంది చేసిన తప్పుడు పనుల వల్ల అదొక భూత పదంలో చూస్తున్నారండి. దయచేసి రికార్డింగ్ డాన్స్ అంటే భూత పదం కాదండి. ఎంతో మంది కళాకారులు ఈ వృత్తిని ఎంచుకుని పట్టుబూటు కోసం కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది చేసిన తప్పులకి అందరినీ తప్పుగా భావించి ఈ కళ అవమానించకండి.
దయచేసి ప్రభుత్వం వారు తగిన చర్యలు తీసుకుని ఈ రికార్డింగ్ డాన్స్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. అలాగే మంచి ఉన్న ప్రతి చోట చెడు కూడా ఉంటుంది. కొంతమంది దీని స్వార్థాలు కూడా ఉపయోగించుకుంటారు. అలాంటి వాటి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటూ అలాగే దీని మీద జీవితం ఆధారపడి కొన్ని కుటుంబాలు వెళ్తున్నాయి. వాళ్ళకు కూడా మీరు తగిన సహాయంగా అందిస్తారని ఆశిస్తున్నాను. గజ్వెల్లి గాజులు నా అందం చూడు బావయ్య
ఆలకించి మమ్మేలు అమ్మోరు కళ్ళు దండాలు దండాలు అమ్మోరు కళ్ళు శతకోటి దండాలు మాయమ్మ కళ్ళు శతకోటి దండాలు మాయమ్మ కల్లో గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ తే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే ఏడో రోజుగా ఎక్కడ సీతారామ కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు ఏడో రోజుగా తాడేపల్లిగూడెం నటరాజ డ్యాన్స్ అకాడమీ వారు మా వంశీ గారు ఇక్కడ నేను అడగగానే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జరిపిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమం ఇంత చక్కగా చేసినందుకు ఈ వంశీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మరి ప్రతిపాడి గ్రామంలో ఈ వేదికపై నేను ప్రదర్శన చేశాను. నా నృత్యంతో ఇక్కడ ఎన్నో సంవత్సరాలు ఈ వేదికపై నేను ప్రదర్శన చేశాను. తదుపరి నా శిష్య బృందంచే చాన్నాళ్ళుగా ఈ వేదికపై ప్రదర్శన చేస్తూ ఉన్నాను. ఇప్పటికి చాలా సంవత్సరాలు, గత 30 సంవత్సరాలుగా ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈ వేదిక వద్ద మాకు నృత్య ప్రదర్శన చేసే మహద్భాగ్యాన్ని తాడేపల్లిగూడెం నటరాజ డ్యాన్స్ అకాడమీ వారికి ఇస్తున్నటువంటి కమిటీ వారికి మరి ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ మమ్మల్ని తమ బిడ్డలుగా చూసుకుంటూ ఈ ప్రతిపాడి గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా మా నృత్య ప్రదర్శన చేసే మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి కమిటీ వారికి మరి ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ప్రతి సంవత్సరం మమ్మల్ని ఓపికగా భరిస్తూ మా చిన్నారుల్ని ఆశీర్వదిస్తూ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇక్కడ నృత్య ప్రదర్శన చేసే చిన్నారులు ప్రతి ఒక్కరు కూడా మరి చాలా ఉన్నతమైనటువంటి ప్రదేశాలలో, పెద్ద పెద్ద దేవాలయాలలో, కాశీ వంటి మహాపుణ్యక్షేత్రాలలో ప్రదర్శన చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటి చక్కని వేదిక, ఈ వేదికను ఇచ్చినందుకు కమిటీ వారికి, ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అందంగా అద్భుతంగా చేశామంటే మా పేరెంట్స్, మా టీం అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. ముఖ్యంగా ఏ కార్యక్రమం చేసినా పేరెంట్స్ సహకారం లేనిదే పిల్లలు డాన్స్ నేర్చుకోవడం కూడా చాలా తక్కువ. మా పేరెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. జయ జయ పరమానంద పావన జయ జయ పరమానంద చక్కగా చెప్తున్నందు ఉంచుకుంటుంది. అవునవును, అందరి సాధ్య
అంతకు ముందు దైవం ఒక్కడే సత్యమని వాస్తవులు కనబడుతున్నవన్నీ అసత్యమని ఎరిగిన వాడు అడుగుతున్నారు. ఈ రాజాదులు అందరూ ఇంకెందరూ చైతన్యకున్నారు. ఇప్పుడు అష్టదిక్పాలకులు కూడా శాసించదను. వారి అగ్నిదేవా కూడా మాకేమి వద్దు, ఓకేనా? పిల్లలు గట్టిగా చెప్పండి కొట్టండి. కమాన్ పిల్లలు. కొంచెం తగ్గాలి పిల్ల ఘనంగా సన్మానించుకొని ఒక ధ్రువతార లాంటి
గురువు గారు మౌలి గారు మీరు కూడా ఆదిరాజాయ ప్రసయ్య శ్రవణాయ కుర్మహే సమే శ్రవణాయ మహారాజాయ నమః నమో వయం వయం కామేశ్వరో వై శ్రవణో దదాతు రాజాయ నమః సక్రః ప్రవిద్వాన్ ప్రతిసచ్చ దస్రః తమేయాయ ప్రహీయ సాహినే నమో వయం వై నిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతవేషజం సిన్నో అస్తద్విపదే శం యదుష్పదే దాయస్పురుషః ఆయుష్యేంద్రియే త్వచ్చం యోరా జాతం యజ్ఞ సిన్నో అస్తద్విపదే శం యదుష్పదే యచ్చాభి క్రామదు శాసన పశ్చాత్ భూమి మనోహర వసంతు ఆస్యా వివో గారు కృష్ణ గారు దయచేసి పెన్నిటి గిరీష్ కుమార్ కోట గౌతమ్ చిన్నపిల్లలండి వీరంతా కూడా ఈ 10 రోజులు కూడా ఇక్కడ స్టేజ్ ప్రోగ్రామ్ లక్ష్మీకరం మంగళం. మనందరం కూడా ఆయన వెన్నంట ఉండి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీ కోదండ రామాలయ యూత్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా మా అప్పారమావయ్య వయసులో నాకు పెద్దోడైనా కానీ రాజకీయంలో దీర్ఘకాలం అనుభవం ఉన్న నా దగ్గర నిజంగా చెప్పాలంటే ఒక చిన్నపిల్లలాగా నన్ను కూడా పెట్టుకుని ప్రతి విషయం కూడా నాకు చెప్తూ అళ్ళు అది ఎలా చేసుకోవాలి ఇది ఎలా చేసుకోవాలని నాకు ఒక మార్గదర్శకంగా ఉంటూ నాకెంతో ఆయన సలహాలు ఇస్తూ ఆయన అనుభవాన్ని నాకు నేర్పుతూ నన్ను ముందుకి రాజకీయంగా తీసుకెళ్తున్నందుకు అలాగే ఇంత నేను అర్హుడిని అంటున్నాడు కానీ నాకైతే వద్దు మావయ్య నాకు చెప్పాడు ఇలాగ సన్మానం చేద్దాం అనుకుంటున్నాం అంటే మావయ్య నాకు వద్దు ఇంకెవరికైనా చేద్దామంటే లేదురా నీకు చెయ్యాలి అని చెప్పి అన్నాడు. కేవలం ఆయన మీద ఉన్న అభిమానంతో నేను ఒప్పుకున్నాను. ఎందుకంటే నేను రాజకీయంగా నా ప్రయాణం మొదలుపెట్టడానికి కారణం మన ఊరి పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు. మన గ్రామం చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కూడా ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచుకోకుండా రాజకీయంగా ఇప్పుడు దాకా ఉన్న నాయకులు వాళ్ళ స్వార్థం కోసం కేవలం వాళ్ళ మనుగడ కాపాడుకోవడానికి వాళ్ళ ఆధిపత్యం చెలాయించుకోవడానికి ఇన్నాళ్ళు రాజకీయాలు చేశారు. కేవలం వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప ఊరి ప్రయోజనాలు పట్టించుకోకుండా ఊరిని అభివృద్ధికి దూరం చేసి వాళ్ళ వ్యక్తిగతంగా ఆధిపత్యం ఒకరి మీద ఒకళ్ళ ఆధిపత్యం కోసమే ఇంతవరకు జరిగింది. దీన్ని అడ్డుకుని కనీసం గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నేను ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. నాకు ఒక అదృష్టం ఏంటంటే ఇవాళ నేను శ్రమదానం చేస్తున్నాను. ప్రతి ఆదివారం కూడా ఇంచుమించు మేము స్టార్ట్ చేసి 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ కార్యక్రమాన్ని మేము చేయగలుగుతున్నాం అంటే అది కేవలం నా ఒక్కడి వల్ల కాదు. నా వెనకాల నన్ను నమ్మి నాతో పాటు ముందు నడుస్తున్న ప్రతిపడి గ్రామ ప్రజలు, అలాగే మా జన సైనికులు, అలాగే సత్యమేవ జయతే యూత్, అలాగే పైలం యూత్, చింతల్లంక యూత్, ఇలాగా 1 టీమ్ 1 విజన్ వీళ్ళందరూ కూడా నాకు చాలా ధైర్యం చెప్తూ అన్నయ్య నువ్వు ఏ పని చేసినా మేము నీ వెనకాల ఉంటామని. ముఖ్యంగా సత్యమేవ జయతే యూత్ అయితే కనుక ఫస్ట్ నుంచి 2019 నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఎంతమంది
ఎన్ని ప్రలోభాలకు లోన్లు చేసినా కానీ ఎటువంటి ప్రలోభాలకు లోన్ అవ్వకుండా అన్నయ్య మేము నిన్ను నమ్మాము, నువ్వు ఏది చేసినా మీ వెనకాల ఉంటావని చెప్పి అంత బలంగా నిలబడి నాకు చాలా ప్రతి విషయంలో కూడా సపోర్ట్ చేస్తూ నన్ను ఇంకా మంచి కార్యక్రమాల వైపు వెళ్ళడానికి ప్రోత్సహిస్తున్న సత్యమేవ జ్యోతి యూత్ వారికి ప్రత్యేకించి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన బొలిశె శ్రీనివాస్ గారు ఒక మంచి నాయకుడు. ఆయన మన ఇంతవరకు కూడా పదవులంటే కనుక అది డబ్బు సంపాదించుకోవడానికో అధికార తరఫున చూపించుకోవడానికో మన నాయకులు చూస్తాం. అటువంటి వ్యక్తి కాకుండా కష్టం అని ఎవరన్నా నా గుమ్మం ఎక్కితే కనుక వాళ్ళ కష్టం తీర్చే పొందుతుంది. అది ప్రభుత్వ సొమ్మ నా సొమ్మ అని చూడకుండా ప్రతి వాళ్ళకి సేవ చేయాలి, సేవే పరమావధిగా పనిచేస్తూ మన రాష్ట్రంలోనే మన నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు నడిపిస్తున్న మన శ్రీనన్నయ్య గారికి కూడా ఈ సందర్భంగా మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన గ్రామంలో అతిపెద్ద సమస్య మంచినీటి సమస్య. మనకి సుమారు 35 సంవత్సరాల క్రితం వేసిన కొండ పైపులు ఈ రోజు కూడా మనకి వాడుకలో ఉన్నాయి. అవి ఎక్కడికక్కడ పాడైపోయి మంచినీళ్ళు మనకి లీక్ అయిపోయి డ్రైన్ వాటర్ కూడా కలిసిపోయి చాలా సందర్భాలు మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ విషయాన్ని మనం గత ప్రభుత్వంలో కూడా మన ఊరికి 1,50,00,000 వచ్చింది. దాంట్లో కేవలం ఇక్కడ రాజకీయంగా వాళ్ళకి ఎటువంటి లబ్ధి చేకూరదని ₹1 కూడా ఖర్చు పెట్టకుండా దాన్ని వదిలేసి నిధులు వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ శ్రీనన్నయ్య గారితో అన్నయ్య మాకు మంచినీరు ప్రాబ్లం చాలా పెద్దది, దీనికి మనం జలజీవన్ మిషన్ నిధులు తెచ్చుకుంటే నేను చేయలేము, కనీసం మనకి ఇవాళ అదంతా కూడా చేసుకోవాలంటే కనీసం 2,50,00,000 అవుతానే అని ఆయనకి చెప్తే ఆయన మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మళ్ళీ మన గ్రామానికి ₹2,20,00,000 మళ్ళీ మనకి జలజీవన్ మిషన్ శాంక్షన్ చేయడం జరిగింది. దీనివల్ల మన ప్రతిపాడులో మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని నేను తెలియజేసుకున్నాను. అలాగే మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఊర్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం ఆయన సహాయ సహకారాలతో చేసుకున్నాం. ఎక్కడ రోడ్డు బాగోతు రోడ్లు డ్రైన్లు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా నిర్మించుకున్నాం. ప్రభుత్వం దగ్గర ఎంత డబ్బులు లేకపోయినా ఆయన సొంత నిధులు కూడా వెచ్చించి మనకి అభివృద్ధిలో మనందరికీ కూడా సహకరించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అటువంటి నాయకత్వంలో మన ప్రతిభని ఖచ్చితంగా మనం అభివృద్ధి చేసుకుంటాం. కాకపోతే ఇక్కడ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇచ్చేసి నాకు మా మావయ్యకి థ్యాంక్స్ ఏ రకంగా కూడా చెప్పాలి తెలియట్లేదు. ఆయన ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కమిటీ వారందరికీ కూడా నాకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్. ఇక్కడ మరి రామాలయం పక్కన కౌంటర్లో మాకెళ్ళవలసిందిగా కోరుకుంటున్నామండి. మరి మగవారికి గుడి పక్కనే మళ్ళీ ఏర్పాటు ఆకుల శ్రేణి గారు అల్లంబరం వాస్తవం మీరు ₹100 ఇచ్చారండి. వారిని ఉత్పత్తియాలు భోగభాగ్యాలు ఆయురారోగ్యాలు ఇచ్చి సదా ఇస్తున్నారు. అలాగే కార్యదర్శులు ప్రకటిస్తున్నాం. మరి పులిహోరకాయ ఖర్చు తెలుగుడి కీర్తి చేసు లేవ దామోదర నాగరాణి గారి వై పనికుమార్ గారు అసలు వాస్తవులు కాపాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఆయురారోగ్యానికి సదా కాపాడవలసిందిగా కోరు అలంబరం వాస్తవ్యులు వారికి వారి కుటుంబాలు ఆ శ్రీరామచంద్ర ఆశ్చర్యాలు భోగభాగ్యాలు ఆయురారోగ్యాలు ఇచ్చి సదా ఎల్లవేళలా కాపాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. సాంబారు రైసు పెరుగు వారిని వారి కుటుంబాన్ని శ్రీరామచంద్రమూర్తి ఆశ్చర్యాలు భోగభాగ్యాలు ఆయుర పుట్ట రామారావు గారు కృష్ణంబాడు ఏడుకొండ గారు 6 వాస్తవ్యులు ₹100 వారిని వారి కుటుంబాన్ని శ్రీరామచంద్ర వారిని వారి కుటుంబాన్ని శ్రీరామచంద్రమూర్తి వారిని వారి కుటుంబాన్ని శ్రీరామచంద్రమూర్తి సురేష్ గారు కృష్ణాపురం వాస్తవ్యులు
100 రూపాయలు ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని శ్రీరామచంద్రమూర్తి పిన్నిడి పైడితల్లి గారి జ్ఞాపకార్థం వారి కుమారు ఈ 56 వాసవాల సందర్భంగా ఈరోజు ఆఖరి రోజుగా అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఈ 10 రోజులు కూడా మాకు అన్ని విధాలు సహకరించిన గ్రామ ప్రజలకు మరియు ఈ మా కమిటీ సభ్యులకు అలాగే మా పండు గారికి, రాంబాబు గారికి, చైతన్య వీళ్ళ మా బ్యాచ్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఇంత అందంగా చేసేందుకు ఈ సంతర్పణ బ్రహ్మాండమైన 5,000 మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. దానికి మా ఊళ్ళందరూ సహకరించినందుకే ఈ కార్యక్రమం జరుగుతుందండి. దానికి మా శ్రీరామచంద్రుడు మూర్తి అందరికీ సౌభాగ్యాలు కలిగించాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్.